ఆదిలాబాద్ వెళ్దాం. అక్కడ మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే నిర్మల్ జిల్లా పెంపులో గిరిపల్లెలకు అందని విద్య అక్కడ ప్రధానం కనిపిస్తుంది. చదువు సాగట్లే ఉపాధ్యాయులు రానివైనటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తూ ఉంది. పత్తాలైన ఉపాధ్యాయులు మూతపడ్డ ప్రభుత్వ బడులు, ప్రభుత్వానికి సంబంధించి వేల కోట్లు అక్కడ అభివృద్ధి చేస్తున్నటువంటి పరిస్థితి, పిల్లలకు నాణ్యమైన విద్యను అందిస్తామని చెప్తున్న పరిస్థితి అక్కడ కనిపిస్తున్నటువంటి లేదు. అనధికారికంగా డిప్యుటేషన్లు అలాగే అటకెక్కినటువంటి విద్యార్థులు చదువుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. పశువులు కాపర్లుగా మారుతున్నటువంటి ఆదివాసీ విద్యార్థులు అనేటువంటి వాదనలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా సత్యనారాయణ వెనకబడినటువంటి ప్రాంతంగా ఉన్నటువంటి నేపథ్యంలో విద్య చాలా అవసరం. సో అలాంటి క్రమంలో ఇక్కడ ఈ నిర్లక్ష్యం ఏ విధంగా చూడొచ్చు అంటారు? పూర్తిగా దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ రాజశేఖర్, గుడ్ ఈవినింగ్. అయితే నిర్మల్ జిల్లాలో ప్రధానంగా చూసినట్టయితే నిర్మల్ జిల్లాలోని పెంబి మండలం, ఆ పెంబి మండలంలో అయితే విద్యా వ్యవస్థ కాస్త అస్తవ్యస్తంగా మారినట్టుగా మనం భావించవచ్చు. ఎందుకంటే ఆదివాసీ గిరిజన గూడాలు అంటే అభివృద్ధికి ఆమడ దూరంలో కనీస రోడ్డు సౌకర్యాలు కూడా లేనటువంటి ఒక గ్రామాలలో ఉపాధ్యాయ పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేక విద్యార్థులు నానా అగచాట్లు పడుతున్నారు. వాళ్ళు కనీస విద్యకు దూరం అవుతున్నటువంటి ఈ పెంబి మండలంలో లోని బొమ్మెన, యంగ్లాపూర్, వాస్పల్లి, దూర్దాం అనేటువంటి దుందాం అనేటువంటి గ్రామాల్లో అక్కడ చోటు చేసుకుంది. అంటే అక్కడ ఉపాధ్యాయులు అంటే అక్కడ వాళ్ళకి వసతులు లేకపోవడంతో అధికారిక డిప్యుటేషన్లను అంటే ఓరల్ డిప్యుటేషన్ల పైన వెళ్ళడంతో అక్కడ సాధారణంగా వాళ్ళు వేరే విద్యార్థులను అక్కడ అంటే వేరే ఉపాధ్యాయులను అక్కడ నియమించుకొని వాళ్ళ ద్వారా బోధన సాగించేటటువంటి ఒక అవకాశం అక్కడ స్పష్టంగా కనపడుతుంది. దాంతో అక్కడ ఉన్నటువంటి ఒక విద్యార్థులమైన విద్య అందనటువంటి ఒక విమర్శలు అయితే అక్కడ వినిపిస్తున్నాయి. అయితే ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి ఒక గ్రామాల్లో చూసినట్టయితే అక్కడ గ్రామస్తులు గాని అక్కడ విద్యార్థి సంఘాలు గాని ఆరోపిస్తున్న విషయం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఒక ప్రధానంగా ఏవైతే 4 పాఠశాలలు ఉన్నాయో ఆ 4 పాఠశాలలో ఉన్నటువంటి ఒక ఉపాధ్యాయులు అక్కడ విధులకి ఎగనామం పెడుతూ వాళ్ళు అంటే ఓవరాల్ డిప్యుటేషన్లపై వేరే ప్రాంతాలకు వెళ్తున్నట్టుగా చెప్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ఒక అధికారులను అడిగినట్టయితే ఆ డిప్యుటేషన్ మీద వేరే ప్రాంతాలకు వెళ్ళింది కాబట్టి అక్కడ లేదని చెప్పేసి ఆ తర్వాత వాళ్లే మరి అక్కడ ఉన్నటువంటి కొంతమంది చదువుకున్న వారికి ఒక 3,000 చొప్పున నెలకి జీతం ఇచ్చి అక్కడ వాళ్ళతో బోధన సాగిస్తున్నటువంటి ఒక పరిస్థితులు అక్కడ మనకు కనబడుతున్నాయి. సో అది కూడా ఒక గత 2 నెలలుగా అది కూడా ఆగిపోయింది. ఎందుకంటే వారికి ఆ ఉపాధ్యాయులు 3,000 రూపాయలు కూడా చెల్లించకపోవడంతో వాళ్ళు కూడా ఆ స్కూల్కి రావడం మానేశారు. దీంతో పాఠశాలకు తాళం పడినటువంటి ఒక పరిస్థితి ఆ గ్రామాల్లో కనిపిస్తుంది. సో దీంతో విద్యార్థులు గ్రామాలకు అంటే విద్యార్థులు పాఠశాలకు రాకుండా అప్పుడు పశువుల కాపర్లుగా మారిపోతున్నారని చెప్పేసి విద్యార్థుల తల్లిదండ్రులు అయితే ఆరోపిస్తున్నారు. అయితే ఈ విషయం ఇక్కడ ప్రధానంగా ఈ విషయం ఉన్నప్పటికీ అక్కడ ఉన్నటువంటి యొక్క అధికారులు ఎవరు దీన్ని చూసి చూడనట్లుగా చేస్తున్నటువంటి విమర్శలు అయితే అక్కడ ప్రధానంగా వినిపిస్తున్నారు రాజశేఖర్.